people encouraged me. So this is, as we said, this is a open mic. ఎవరైనా రావచ్చు, ఓకేనా. విషయం ఏంటంటే మన అందరిలో కామెడియన్ ఉంటాడు, ప్రతి ఒక్కళ్ళు ఉంటాడు, ప్రతి ఒక్కడికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది ఏదో రకంగా. కానీ ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ని నీ క్లోజ్ ఫ్రెండ్స్ కాకుండా నీ ఒక స్ట్రేంజర్స్ కూడా నువ్వు అది పాస్ చేయగలిగినోడే ఇట్స్ నథింగ్ బట్ స్టాండప్ కామెడీ అనమాట. సో నాకేంటంటే నాకు స్టేజ్ ఫియరు, మైక్ ఇది నాకు అసలు అవి లేవు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మైక్ దొరికితే వదిలిపెట్టేవాడు కాదు. సో అందుకని వీ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్. ఎందుకంటే మనందరికీ ఇప్పుడు 50 years వచ్చేసినాయి, ఎంతకాలం ఉంటామో తెలియదు. ఎవరో డాక్టర్ చెప్పాడట, లాటర్ ఈజ్ బెస్ట్ మెడిసిన్. ఓకే, రోజుకు ఒక పావు గంట నవ్వుకుంటే ఒక 40 సంవత్సరానికి ఎక్కువ పోతారని మా ఇదనమాట. సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే డిస్టర్బ్ చేయబాకండి ప్లీజ్. ఫ్లో పోతుంది ఒకటి, క్రాస్ టాక్ వద్దు ఒకటి, ఇంకోటి నవ్వండి, ఏం పర్లేదు నవ్వండి. నేను మీ ఎంత నవ్వితే అంత స్పేస్ ఇస్తాను అనమాట. సో అది అందరూ ఓకే కదా, బాగుంటున్నారు. సో ఈ కొంతమంది దీంట్లో ఇప్పుడు వచ్చిన జనాల్లో కొంతమంది కర్మ కోసం వచ్చారు. ఎందుకంటే గిరీష్ గారు చేతరేది మరి సావతించాడు అని ఆవేశ ఒకటి ఉంది. ఇంకోటి అసలు ఈ నాకు ఏం చేస్తాడు అసలు వీడు, చూద్దాం అసలు వీడికి అసలు ఉందా, దమ్ముందా లేదా, వీడికి అంత సీన్ ఉందా లేదా అని వచ్చి ఒక బ్యాచ్ ఉంటుంది. సరే ఇక వాళ్ళంటే తినడానికి వచ్చినట్టారు, సరే చచ్చాను అబ్బాయి తినడానికి వచ్చాడు అని చెప్పి ఓకే యూ కేమ్ టు సీ మీ, దెన్ వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను తినడానికి వచ్చాను అనుకున్నా, బాగా తినండి. సో ఇక్కడ సునీల్ భాయ్, ఇందాక నుంచి సునీల్ భాయ్ ఈ అమ్మ ఇంకా రావట్లేదు జనాలు, ఈ ట్యూస్డే ఏదో ఒకటి ఇంకొక 500 బిజినెస్ అన్న అయితే బాగుండు, అది ఇదని బాగా ఇదవుతున్నాడు. కానీ బట్ ఎస్, హ్యాస్ లారెన్స్ సెడ్, దిస్ ఈజ్ ఎ డీసెంట్ క్రౌడ్ అండ్ వెరీ గుడ్. ఓకే, సో కమింగ్ ఇన్ టు, సో నాకు ఈ మధ్య నేనేంటంటే ఐఎమ్ ఏ ఫుడీ, నేను ఐ గో టు డిఫరెంట్ రెస్టారెంట్స్, ఐ సీ ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది ఏంటి అని వచ్చిన తర్వాత సో ఐ కుడ్ రిలేట్ ఏం జరుగుతుంది అసలు, ఈ జనాలు ఏంటి, ఎందుకు రెస్టారెంట్లకు వెళ్తున్నారు, ఎందుకు తింటున్నారు అని సార్ చూద్దామని చెప్పి నేను ఒక రెస్టారెంట్లో ఒక పావు గంట అరగంట అట్లా స్పెండ్ చేసేవాడిని. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ మధ్య మనకి హాట్ టాపిక్ వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఇమ్మిగ్రెంట్స్ని వెళ్ళగొట్టాలి ఏదో రకంగా అని కొన్ని మార్గాలు రూపొందించుకుంటున్నాడు. సో నా దగ్గర ఉన్న ఐడియా ఏంటంటే ఆడంత కష్టపడక్కర్లా, ఆడొచ్చి ఒక్కొక్కడిని ఒక్కొక్క అది ఐసోడ్నో లేకపోతే ఐఏసీ ఎవరినో ఈ చౌరస్తానో లేకపోతే వ్యాస్ట్యాగో లేకపోతే డేసీ డిస్ట్రిక్టు ఇట్లాంటి వాటిలో కూర్చోబెడితే వాడికి దొరికిపోతారు అనమాట ఎట్లా పంపించాలో. ఎట్లా ఉంటారు, ఒకడు మన ఇండియాలో ఏంటంటే హాలీవుడ్ చెప్పులు ఉంటాయి చూసారా, హాలీవుడ్ చెప్పులు వేసుకొని ఒక గళ్ళ పైజమా ఒకటి వేస్తాడు. ఓకే, లోపల డ్రైవర్ కూడా వేసుకోవట్లేదు కొంతమంది అయితే. ఎందుకు చెప్పాను తెలుసు డ్రైవర్ ఎందుకు వేసుకోవట్లని, మొన్న ఒకటి చూసా, అడిగి కింద చిన్న బొట్టు కనపడుతుంది ఇక్కడ, బొట్టు అంటే అదే చుక్క, ఎందుకంటే వాడు బాత్రూమ్కి వెళ్ళి వచ్చాడు. మరి ఏం చేస్తాం, మా కర్మ అది. మీరు కావాలంటే మీరు వెళ్ళి చూడండి, ఈ మధ్య మీకు చూస్తే తెలిసిపోతారు. వాడు ఒక హాలీవుడ్ చెప్పులు, ఒక పైజమా, గళ్ళ పైజమా, అది కూడా కాస్కోలో దొరుకుతాయి, 1999కి 3 వస్తాయి డిఫరెంట్ కలర్స్, దాని మీద ఒక టీషర్టు. ఆ టీషర్ట్ కూడా ఏది ఆ కంపెనీ వాడో లేకపోతే ఈ స్పోర్ట్స్ ఎవడో ఒకటి ఇస్తాడు కదా ఫ్రీ టీషర్ట్లు, వాటికి అవి వేసుకొని వస్తూ ఉంటారు. వీళ్ళందరూ పట్టుకొని వెనక పంపించేస్తే సగం దరిద్రం వదిలింది దేశానికి. అది అట్లాగే ఇక చాలా కేటగిరీస్ చాలా ఉన్నాయి. సో దీంట్లో చాలా మేధావులు కూడా ఉంటారు, మన వాళ్ళు మామూలు మేధావులు కాదు. ఏది మేధావి అంటే, నేను ఒకరోజు ఇప్పుడంటే నాకు టెస్లా ఉందనుకోండి, అప్పుడు గ్యాస్ కొట్టించుకునే కారు ఉండేది. సో ఒకరోజు పోయి నేను గ్యాస్ కొట్టించుకుంటే నా ముందు ఒకడు, మన తెలుగుడే అనుకుంటున్నా, ఆడ అవతారం చూస్తే నాకు అట్టాగా అనిపించింది. వచ్చాడు, కారుని కొంచెం గ్యాస్ పంపుకి కొంచెం దూరంగా ఆపుకున్నాడు కారుని. జనరల్ మనం ఏం చేస్తాం, వీల్ పార్క్ ద కార్ నెక్స్ట్ టు ద గ్యాస్ పంప్. నేను పెట్టుకొని కూర్చొని చూస్తున్నా,
10-15 నిమిషాలు పట్టింది కదా మనం ఫిల్ అవ్వడానికి. వాడు ఏం చేశాడు, దిగాడు. దిగిన తర్వాత వాడు కార్డు పెట్టలా, ముందు ఓపెన్ చేశాడు. అది దాన్ని లోపల పెట్టాడు, లోపలికి పెట్టి ఒత్తి పట్టుకున్నాడు. ఒత్తి పట్టుకొని ఆ వైర్ ఉండి అది ఉంటుంది సార్ ట్యూబు, దాన్ని ఇట్లా 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 ఎత్తుకుంటూ వచ్చాడు. రైట్. అప్పుడు కార్డు పెట్టాడు, పెట్టి గ్యాస్ కొట్టుకున్నాడు. కొట్టుకున్న తర్వాత అయిపోయింది. అది మొత్తం కొట్టినట్లేదు గ్యాస్ని, ఎందుకు ఒక 2-3 గ్యాలన్లు ఉంచుకున్నాడు స్పేస్. మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ కార్డు అయిపోయింది కదా తీసేసి మళ్ళీ పంపు పెట్టి మళ్ళీ ఇట్లా ఇట్లా ఎత్తుకుంటూ వచ్చాడు. ఈడు ఏం చేస్తాడు రా స్వామి, అమ్మ ఇదేంది ఎందుకు ఎత్తున్నాడు వీడు అనుకో. నాకు ఒక 2-3 గంటలు నాకు అసలు అర్థం కాల, వీడు ఏం చేస్తున్నాడు వీడు అని. తర్వాత ఒకరోజు నాకు ఇంటి దగ్గరికి వెళ్తే ఇక్కడ మనకి ఈ ఉంటాయి కదా హౌజు ఇంటి ముందు, దాంట్లోంచి నేను ఊరికి అది పక్కకి వేస్తే నీళ్ళు వచ్చి బయటకు వచ్చినాయి నీళ్ళు. ఓహో వీడు ఆ కాన్సెప్ట్ చేశాడు, ఈ కాన్సెప్ట్ని అక్కడ ప్రయోగించాడు వాడు. అమ్మ మేధావు నాకు ఒకలారా, మీరు ఏం మేధావులు రా ఒక్కొక్కడు. సో ఇట్లాంటి వాళ్ళు నీకు చాలా రోజు తగులుతారనమాట. సో వాడిని ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. వాళ్ళ లైఫ్ ఎట్లుంటుంది అనేది మనం మాట్లాడదాం. వాడిని ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాడు ఈ మధ్య ఆఫీస్కి రమ్మంటున్నారు. ఆడు పొద్దునే గ్యాస్ కొట్టించాడు ఇదే తకంగా. ఆడు ఆఫీస్కి వెళ్తాడు. ఎందుకు వెళ్తాడు ఆఫీస్కి? ఆడు బ్రేక్ఫాస్ట్ చేయడు. ఆఫీస్లోకి వెళ్ళంగానే ఆ నిన్న మొన్న ఎవడో ఒకడు వంటర్ గాడో లేకపోతే ఎవడో ఒకటి బర్త్డేనో ఏదో జరిగింది. ఆ మిగిలిపోయినాయి అదిగోండి, అది చూడండి, గళ్ళ పైజమా చూసారా? నేను తప్పు చెప్పానా? అది సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది కూడా ఉంటుంది, రోస్టింగ్ ఉంటుంది. సో ఆ మ్యాన్ ఆఫ్ ద అవర్ మాట్లాడు. సో వాడు ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళంగానే ముందు ఆడు చేసే పని ఏంటంటే ముందు లాగిన్ అవుతాడు. లాగిన్ అయ్యి ఆడు పడేసి బ్రేక్ రూమ్కి వస్తాడు అనమాట. బ్రేక్ రూమ్లో ఎతుకుతాడు ఏమున్నాయా అని. ఈ లెఫ్ట్ ఓవర్స్ అన్నీ మన వాళ్ళు జనరల్గా బ్రేక్ రూమ్లో ఫ్రీజ్ ఉంటుంది, రిఫ్రిజిరేటర్లో పెడతారు. ఆ వెండర్ గారు ఇచ్చిన కుకీస్ నిన్న ఇచ్చి ఉంటాడు, 4 పడిపోతుంది, అట్లా పడేశాడు. మొన్న ఎవరితో బర్త్డే అయింది, జాన్ గారి బర్త్డే అయింది. ఆ బర్త్డేకి మిగిలిపోయిన కేక్ ఉంటే దాన్ని ఫ్రిడ్జ్లో పడేశాడు ఎవడో తీసుకొచ్చి. వాడు బ్రేక్ఫాస్ట్ చేయలేదు, బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇప్పుడు. తీయగానే వాడికి వాడికి 5-6 రకాల ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. వాడు మొత్తం తీసుకొని ఆ కేక్ కూడా కరకర ఉంటుంది కేకు, అట్లుంటుంది ఆ కేక్. ఎందుకంటే అది 4-5 రోజులుగా కనిపెట్టి ఉంటుంది కాబట్టి వాడు కరకర కేక్ తినేస్తాడు. కేక్ తిన్న తర్వాత ఇక చిన్నగా ఫ్రీ కాఫీ ఉంటుంది, మంచిగా కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ డన్ ఆ రోజు అప్పటికి. సో వెళ్తాడు చిన్నగా. ఇక ఈనాడు, గ్రేట్ ఆంధ్ర ఉంటాయి కదా, ఇక ఆ సైట్లు ఈ సైట్లు. ఈ మధ్య ఐపీఎల్ అది 11 దాకా 1 గంట దాకా ఐపీఎల్ వస్తుంది. అది ఒక పక్కన రన్ అవుతూ ఉంటుంది. సో ఈ లోపల ఏమైంది, లంచ్కి వెళ్ళాలి. రైట్. లంచ్ ఏంటంటే వాడు ఆల్రెడీ ఇంటి దగ్గర తెచ్చుకున్నాడు లంచ్. ఏం తెచ్చుకున్నాడు, ఈ మధ్య 499 బిర్యానీ అని వాడు పెట్టారు, చూశారు కదా మీరు. అది వాడు 4 బిర్యానీలు తెచ్చుకున్నాడు పోయి. అక్కడ లిమిట్ 2 ఇచ్చేది, లిమిట్ 2. కానీ 4 వచ్చింది వాడికి. ఎట్లా వచ్చినాయి అంటే బెల్లం కూడా తీసుకుపోయాడు ఆయన కదా. తీసుకెళ్ళి వాడేమన్నా ఫ్యామిలీకి 2 అన్నారు. అప్పుడు నా పెళ్ళమే కదా అంటాడు. సో 2 ఆ పెళ్ళం ఒకటి తీసుకుంటే ఆ వీక్ అంతా సరిపోయింది. ఆ మిగిలిపోయిన బిర్యానీ తెచ్చుకున్నాడు, తిన్నాడు. కాసేపు పని చేసినట్టు చేయాలి కదా, ఏదో ఒకటి చేసేసరికి ఇక జస్ట్ ఈమెయిల్స్ ఫస్ట్, వాడి సొంత ఈమెయిల్స్. ఆ కంపెనీ ఈమెయిల్స్ తర్వాత ముందు వాడి సొంత ఈమెయిల్స్ చూసుకోవాలి. ఆ రోజు ఏం డీల్స్ ఉన్నాయి, ఏం వచ్చినాయి, ఎవడేమన్నా ఇన్విటేషన్ ఉన్నా. ఆడి అదృష్టానికి ఆ రోజు వాడికి ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఒక పార్టీ, నైట్ పార్టీ ఉంది. వెంబడినే పెళ్ళానికి ఫోన్ చేశాడు. పెళ్ళానికి ఫోన్ చేసి, ఏమే సాయంత్రం వంట చేయబాక, ఇవాళ మనకు పార్టీ ఉంది, ఓకే. ఆ పార్టీ కూడా ఏంది, ఈ పార్టీ చేసేవాడు కూడా ఒక రకంగా ఉంటుంది. ఆడికి ఎంతమంది జనం వస్తే వాడు అంత గొప్ప కింద లెక్క. ఈ మధ్యకాలంలో అట్లుంది. పెద్ద ఇప్పుడు యాస్ట్రో గీస్ట్రో పెద్ద ఈవెంట్ హాల్ వచ్చినాయి. దాంట్లో 400 మంది కెపాసిటీ. నువ్వు దాంట్లో చేస్తే నువ్వు 100 మంది 150 మంది చేస్తే అది తేలిపోయి ఉంటుంది. అందుకని వీడు ఏం చేస్తాడు, కొత్త పని లేదు, ఇంకొకరు 100 మంది వచ్చారు, చెప్పుకుంటే బాగుంటుంది, ఫోటోలు గిట్టలో మంచి హడావుడిగా ఉంటుంది అని చెప్పి ఆడు తెలిసినోడిని తెలియనోడిని, నీకు తెలిసింది నీ ఫ్రెండ్ నా ఫ్రెండ్ని, బై 1 get 1 ఫ్రీ అనమాట. ఈ టైప్ ఆడికి అది వచ్చింది. అనసూయమ్మ గారి పార్టీ అది.
సో పార్టీ పిలిచారు, పెళ్ళని ఫోన్ చేశారు, సాయంత్రం మనకు పార్టీ ఉంది, ఏం అక్కర్లేదు, లెట్ us గో టు ద పార్టీ. సో వీడు 4 సర్దేసి ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇద్దరు రెడీ అయ్యారు. ముందే చదువుతాడు పెళ్ళానికి, తొందర రెడీ అవ్వు, మనకి పార్కింగ్ దగ్గర దొరకాలి, దూరం దొరకకూడదు, హాల్కి దగ్గర ఉండాలి ఎంట్రన్స్కి, దానికి చెప్తా ఎందుకో తర్వాత. ఇవన్నీ మేధావులు మామూలు వాళ్ళకి అర్థం కావు ఇవన్నీ. సో వాడు వచ్చి పార్టీ చేసుకున్నాడు, పార్టీ జరుగుతూ ఉంది. ఆ పార్టీలో వీడెవడో వాళ్ళకి తెలియదు, ఆడెవడో వీళ్ళకి తెలియదు ఫస్ట్. ఎందుకంటే వాళ్ళకి జనం కావాలా, వీడికి ఇన్విటేషన్ కావాలా. సో ఇద్దరికి ఇదైపోయింది. సరే వెళ్ళాడు లోపలికి. వాడికి తెలిసిన వాడు కూడా తక్కువ ఉన్నారు, దాంట్లో గురువు లాంటి వాడు కూడా తగిలాడు. ఓకే, వీడికి ఆ గురువు ఒక్కడే తెలుసు, మిగతా వాళ్ళు తెలియదు. ఇక వాడిని చుట్టూ తిరుగుతూ ఉంటాడు అనమాట. ఈడు ఇటు ఉండడం కాకుండా మందు కూడా ఉంది మర్చిపోయింది దాంట్లో. వాడు వచ్చి కూర్చొని ఇప్పుడు తాగుతూ ఉంటారు జనాలు. ఎవరో ఒకడు ఉంటారు తాగలేడు, మా చారి గారు అంటాడు. వచ్చి ఏంది రఘు గారు తాగట్లేదు మీరు అంటాడు. అంటే ఏముందిలేండి వాళ్ళ కదా, అదే బలివాళ్ళనే, నేను తాగపోతే ఎట్లాగండి. ఈడు పార్టీ హోస్ట్ కూడా అడగడు, ఈయన అడగడు అన్నమాట ఇదంతా. అర్థమైంది. వీడు అందరికీ అట్లా వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో వీడు బాగా క్లోజ్గా అని పిలిచిన వాళ్ళకి, ఓహో వీడు బాగా హడావుడి చేస్తున్నాడు. ఓకే సరే. ఈ లోపల ఈ పార్టీ ఎన్విరాన్మెంట్ అంటే తెలుసు కదా మనకి ఎట్లా ఉంటుంది, డిఫరెంట్ గ్రూప్స్. ఓకే, ఒక గ్రూప్ ఏమో దే టాక్ అబౌట్ రియల్ ఎస్టేట్, ఎందుకంటే ఇప్పుడంతా ఇది. ఒక గ్రూప్ ఏమో దే టాక్ అబౌట్ ఇప్పుడు మన ఏజ్ అంతా ఇప్పుడంతా చూస్తే అంతా ముసలిళ్ళే ఉన్నారు ఇక్కడ, కాబట్టి ఆ పిల్లలు వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇంకా ఇది వాళ్ళ ఉద్యోగాలు. ఇంకో బ్యాచ్ ఉంటుంది చిన్న బ్యాచ్, వాళ్ళు ట్రంప్ గారు ఎప్పుడు పంపించేస్తాడు మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళ గోల ఒకటి అట్లా. సో ఈ లేడీస్ బ్యాచ్ ఉంటే వీళ్ళంతా చీరలు, నగలు, బ్యాగులు, ఈ గోల ఉంటుంది. ఈ మధ్యలో ఈ సీదరవాకిటి ఫోటోగ్రఫీ. ఓకే, మా ఆడి పేరుంది, మా డీజే గాడు అఖిల్ గారు డీజే. ఈ లోపల కొంచెం పార్టీ ఊపందుకునేది, అందరు 4 పెగిలేశారు. కానీ డ్యాన్స్ మూమెంట్ వస్తుంది అందరికీ, ఒక్కొక్కడికి ఒకటే మూమెంట్ వస్తుంది, డిఫరెంట్ ఒకటే మూమెంట్ ఉంటుంది ఎవడేసినా సరే. ఆడికొక్కడికే యూనిక్ స్టైల్ అది. ఓకే, ఇక డ్యాన్స్ ఫ్లోర్ అన్ని లాక్కొస్తారు అందరినీ. ఇక చూడండి అండి అమ్మ, వాడు వేసిన స్టెప్పులు వాడికి అది పేటెంట్ అనమాట. సో ఇది అయిపోద్ది, ఇక ఫుడ్ ఓపెన్ చేస్తారు, తింటున్నారు. ఇక మనోడు కొంచెం ఈ పార్టీ చేసిన ఇంతకుముందు మిలిటరీలో పనిచేశాడు ఇండియాలో. ఎప్పుడో మిలిటరీలో పనిచేసాడు, వంట చేశాడు, ఇంకేం చేశాడో మనకు తెలియదు. ఆయన ఏంటంటే కొంచెం భారీ మనిషి అనమాట, మంచిగా అందరికీ బాగా పెట్టాలి అనుకొని బిర్యానీ పాట లాంటి వాడు ఇచ్చాడు. వాడేంది, వాడికి ఉన్నదానికంటే ఎక్కువ చూపించుకోవాలన్నమాట. వాడు ఫుడ్ కొంచెం ఎక్కువ పంపించాడు అనమాట. పంపిస్తే సరే ఓకే అందరు తిన్నారు. సో ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్ ద ఫుడ్. సో పార్టీ ఈజ్ వైండింగ్ ఆఫ్. తాగిన వాళ్ళు తాగారు, తిన్నవాళ్ళు తిన్నారు. చిన్నగా ఈ పెళ్ళాలు లాక్కెళ్తారు కదా జనాల్ని, ఇక బాగా సాలే తాగింది 2 పెగ్గలు, ఇంతకంటే ఏం తాగుతావు అని చెప్పి వాళ్ళని తీసుకెళ్తారు. ఈడు మాత్రం పోట్ల, ఈడు చూస్తున్నాడు అసలు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఏంటి మొత్తం. ఇంకోటి ఇక్కడ ఒకటి జరిగింది, ఇది మీరు అబ్జర్వ్ చేయండి. ఏది పార్టీల్లో వెళ్ళేటప్పుడు ఈ హోస్టులు చాలా బిజీగా ఉంటారు మామూలుగా, వీళ్ళతో మాట్లాడతా. వెళ్ళేవాడు ఫస్ట్ వచ్చినప్పుడు కనపడ్డాడు, హాయ్ చెప్పాడు, హలో చెప్పాడు, అంతా అయిపోయింది. కానీ వెళ్ళేటప్పుడు కూడా హై చెబుతాడు. ఎందుకు చెప్పండి? రిటర్న్ గిఫ్ట్ కోసం. వీడు ఎక్కడ చెప్పకుండా వెళ్తే రిటర్న్ గిఫ్ట్ రాదు అని. ఆయన వెళ్ళేటప్పుడు ఏమండి వెళ్ళొస్తామండి, మంచి పార్టీ బాగా జరిగిందండి, అయ్యో ఎక్కడికి వెళ్తామండి, ఏదో రిటర్న్ గిఫ్ట్ తీసుకెళ్ళండి అనాలి. అది సో రిటర్న్ గిఫ్ట్ లేకపోతే వీడికి అవమానం. వీడు రిటర్న్ గిఫ్ట్కి వెళ్ళి తీసుకోకుండా బయటికి వెళ్తే వీడికి అవమానం అన్నమాట. సో రిటర్న్ గిఫ్ట్ ఫోకస్. సో తర్వాత ఏమైంది, ఇంకా ఏదో ఉంటారు, అవుట్ ఆఫ్ 100 people దెర్ విల్ బి లైక్ 50 people లెఫ్ట్. కొంచెం నియర్ అండ్ డియర్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఫుడ్ చూస్తేనేమో ఇంత మిగిలిపోయింది. సో అనసూయ గారు అంటారు, అయ్యో ఇంత ఫుడ్ మిగిలిపోయింది, ఇదంతా ఏం చేసుకుంటాము, జిప్లాకులను తెస్తే పోయిండేది, జిప్లాకుల్లో పెట్టి తలా కాస్త ఇచ్చేవాళ్ళం అనగానే ఈడు స్వింగ్ అవుతాడు, ఏమండి నా దగ్గర జిప్లాకులు ఉన్నాయండి అంటాడు. ఎందుకంటే వీడి కార్లో ఆల్రెడీ జిప్లాకులు ఉన్నాయి, వీడు అదే పని. సో తమక్కన ఒక గుర్రంలా పరిగెత్తి, మళ్ళీ దూరం పరిగెత్తకూడదు, పక్కన కారు ఇక్కడే పెట్టాడు. ఇమీడియట్ మళ్ళీ ఇంకోటి ఎవడైనా తీసుకొస్తాడు జిప్లాకులు, ఈ ఛాన్స్ పోయింది. వాడు జిప్లాకులు తీసుకొచ్చి మొత్తం ఫుడ్ అంతా ఫిల్ చేసుకొని చిన్నగా జిప్లాకులు పెట్టుకొని మొత్తం కావాల్సిన వాళ్ళ ఆవిడ చెప్పింది, అవి పెట్టు, వడలు పెట్టు, బజ్జీలు పెట్టు, ఆ మటన్ కూర ఎక్కువై అట్లా. ఈ మటన్ అంటే గుర్తొచ్చింది. ఒకప్పుడు నేను రెస్టారెంట్ పెట్టామండి, చాలా తెలివిగా చారి గారు మా పార్ట్నర్
ఆయన ఏం చేశాడంటే బస్సు ఈ బఫే గీఫే మనకి వచ్చి తినటం అనేది కొంచెం ఇదిగా ఉంది, మనం ఏం చేద్దామంటే వెయిట్ ప్రకారం పెడదాము, నువ్వు వచ్చి బాక్స్లో పెట్టుకుంటే పౌండ్ ఎంత అని ఛార్జ్ చేద్దాము అని ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చాడు. సరే కానీ సార్ గారు బాగా ఇచ్చావు, ఎందుకంటే ఇక్కడైతే వేస్టేజ్ ఎక్కువైంది, అదైతే పౌండ్ ప్రకారం ఛార్జ్ చేస్తాం కాబట్టి వాడు కావాలి తీసుకెళ్తాడు. సరే ఒకరోజు చూసేసరికి అరే ఏమో మటన్ అయిపోతుంది ఊరికే, మటన్ రీఫిల్ చేయాల్సి వస్తుంది. ఏంద్రా అంటే ఎవడో చెప్పాడు, అన్న మీరు ఏదో చెబుతున్నారు కదా, మా అక్కడ పనిచేసేవాడు ఉంటాడు కదా, అన్న మీరు ఏదో పెట్టారు వెయిట్ గిట్టని, వచ్చిన ప్రతి అదో నా కొడుకు మటనే తీసుకెళ్తాడు అన్న, మిగతా ఏం తీసుకెట్టలేదు. సో అమ్మ నా కొడుకులారా అంటే మటన్ అప్పుడే $8 $9 పౌండ్. అటు చూడండి ఎంత, వాడు మటన్ తీసుకెళ్ళి ఇంట్లో అన్నం వండుకొని మటన్ కూర వేసుకొని తింటాడు. మళ్ళీ అన్నం అది రైస్ తీసుకెళ్తే మళ్ళీ వెయిట్, అది కూడా వెయిటే. సో వాడు ఓన్లీ మటన్ మీద పడేవాడు. అట్లా ఏమైనా మటన్ పెట్టు, అదిగో అయ్యా స్వీట్లు ఉన్నాయి అవి కూడా చూసేయండి. సో ఇట్లా ఒక 5-6 వెరైటీలు 10 వెరైటీల దాకా అవి ఉన్న వెరైటీలన్నీ తల ఒక జిప్ లాగా పెట్టుకొని ఇక పెద్ద వాల్మార్ట్ బ్యాగ్, అది వాల్మార్ట్ బ్యాగ్ చేతులు జబ్బులోనే ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ పెట్టాలి కదా. టప్పుని వాల్మార్ట్ బ్యాగ్ తీస్తే మొత్తం ఫిల్ చేసుకొని ఆడెళ్ళి కార్లో కూర్చుంటారు. జంపు ఈ పోతా ఇంత ఫుడ్ ఉంది, ఏం చేయాలి, అరే మనం ఎప్పటి నుంచో టీఎస్ఆర్ గారిని భోజనానికి పెడదాం అనుకుంటున్నాము, ఓకే రైట్. ఆయన ఇందాక పార్టీలో కూడా అడిగాడు, ఏంటి ఎప్పుడు మీరు కలవరు ఏంటి అది ఇది అన్నారు. సరే ఓ పని చేయి, టీఎస్ఆర్ గారిని భోజనానికి పిలువు, రేపు సండే, ఇది ఫ్రైడే నైట్ వీళ్ళు వెళ్ళింది, సండే పిలవమన్నాడు. సండే అయితే మనం తినక కొంత మిగిలింది ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీతో రమ్మను మనం పెట్టేయచ్చు. ఈ లోపల సిఎస్ఆర్ గారికి ఫోన్ వచ్చింది. ఈయనకేంది, ఈయనకి ఎవడు పిలుస్తాడని రెడీగా ఉంటాడు సార్, ఎందుకంటే అది సాయంత్రం 2 పెగ్గులు పడాలా, కంపెనీ ఉండాలా, ఫస్ట్ ముందు 2 పెగ్గులు తగల. సరే ఈయన ఫ్యామిలీతో పాటు లంచ్కి వెళ్ళాడు. మొత్తం ఐటమ్ చూశాడు. ఈయనకి అర్థం కావట్లా, వాట్ ద హెక్ ఇస్ దిస్, ఇవన్నీ ఎక్కడ చూసినట్టున్నాయి అనుకున్నాడు ఆయన. ఓకే ఎక్కడ చూసాను సార్ ఇవన్నీ, ఇంకో వీళ్ళకి తెలియదు, ఆయన కూడా తీసుకెళ్ళాడు జిప్లాకులు, అదే ఫుడ్ ఆయన కూడా. అంటే ఆయన ఫ్రైడే తిన్నాడు, సాటర్డే తిన్నాడు, సండే కూడా తినాల్సి వస్తుంది అనమాట. సో అట్లా అంత మేధావులు ఉంటారు. సో ఇంకోటి మన కమ్యూనిటీలో ఈ మధ్య యూ కెన్ సర్వైవ్ ఇన్ ద కమ్యూనిటీ వితౌట్ కుకింగ్ ఇన్ యువర్ హోమ్ ఫర్ 150 days. యు నో దట్ 150 రోజులు, ఈ సంవత్సరానికి 150 రోజులు ఇంట్లో వండుకోకుండా సర్వైవ్ అవ్వచ్చు. 50 ఆదివారాలు, 50 శనివారాలు, 50 ఫ్రైడేస్, 150 అక్కడే ఉన్నాయి కదండి. ఈ గాక ఆటో వాడు ఫ్రీ డిన్నర్ అంటాడు ఒకరోజు, ఈ గాటా వాడు ఫ్రీ డిన్నర్ అంటాడు. ఓకే ఇంకోటి ఎవడో రియల్ ఎస్టేట్ వస్తాడు, వాడు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అని వాడు ఫ్రీ డిన్నర్ అంటాడు. సో అది వీక్ డేస్ ఉంటాయి, రియల్ ఎస్టేట్ అంటే వీక్ డేస్ పెట్టుకుంటారు. లేకపోతే ఇంకోటి ఎవడో ఏదో ఓపెనింగ్, ఆ ఓపెనింగ్, ఈ ఓపెనింగ్. సో ఇట్లా మన ఆర్గనైజేషన్లు బొచ్చుడు ఉన్నాయి. సో ఇవన్నీ కలుపుకుంటే 150 రోజులు రాకపోతే నన్ను చెప్పు తీసుకొట్టండి, కరెక్ట్గా ప్యాక్ చేసుకోవాలి. కాకపోతే నువ్వు ఓకే. సో ఈ మధ్య గుళ్ళు కూడా ఉన్నాయి, గుళ్ళు కూడా ఫ్రీగా పెడుతున్నారు. గురువారం సాయిబాబా టెంపుల్ ఫిక్స్డ్, అది గురువారం సాయిబాబా టెంపుల్, ఆల్ 50 గురువారాలు నువ్వు కావాలంటే సాయిబాబా టెంపుల్ వేసేయచ్చు. బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే లంచ్ డిన్నర్ దాకా ఉంది అక్కడ. అదే అన్ని టెంపుల్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెంపుల్ కూడా ఉంది. ఓకే మొన్న నేను హైదరాబాద్ పోయాను తినడానికి. పోయిన తర్వాత అబ్బో పార్కింగ్ లాట్ ఫుల్ ఉంది. ఒరే నీ అమ్మ ఎంత ఫుల్ ఉంది పార్కింగ్ లాట్, ఈ హైదరాబాద్ ఏంది తీసుకెళ్ళి లోపలికి పోతే బయట కార్లకి లోపల జనాలకి ఇదిలేట్లా కనెక్షన్ లేదు. నేను అడిగా శ్రీకాంత్ అన్న ఏంది అంత పార్కింగ్ లాట్ ఫుల్ ఉంది, ఇదేంది దాంట్లో జనం ఎక్కువ లేరంటే బొంగేవారు కదా ఆ పక్కన చూడన్నాడు. ఆ పక్కన ఏదో పీఠం ఉంది, శారదాపీఠమో జయపీఠమో ఏదో, ఆడి ఫుడ్ ఫ్రీ ఫుడ్, వాడి దగ్గర లైన్ అంతా వాడి దగ్గర ఉంది, వీడి దగ్గర కాదు అది. సో వాడు వారానికి ఒక రోజు ఫ్రీ ఫుడ్ పెడుతుంటే ఇంకేముంటుంది, ఇది బొక్క కదా. ఆ 4 రెస్టారెంట్ బొక్కే, పార్కింగ్ బొక్క, నా బొట్టు పోతే పార్కింగ్ దొరకదు అట్లా. సో దట్ ఈస్ హౌ ఇట్లా మన ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే కానీ. సో ఇది అవుతుంటే సో ఫ్రెండ్స్ అండి, మనం వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్కి నిర్వచనం ఈ మధ్య ఒక సినిమాలో చూసా. బెస్ట్ ఫ్రెండ్కి నిర్వచనం ఏంటంటే
అసలు ఎవడు హూ ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు అంటే చాలా చెబుతారు, వాడు మనం ఏమైనా షేర్ చేస్తాం, ఇది కాదు బెస్ట్ ఫ్రెండ్ అంటే. వాడు పరిచయం కాకపోతే నీ లైఫ్ ఇంకా కొంచెం బెటర్గా ఉండేదేమో అనుకుంటున్నారు, ఆడే బెస్ట్ ఫ్రెండ్. వాడు పరిచయం కాకపోతే నీ లైఫ్ ఇంకొంచెం బెటర్ ఉండొచ్చేమో, అంతే కదా. అలాంటి వాడే బెస్ట్ ఫ్రెండ్ అంట. అలా అనిపిస్తే వాడు బెస్ట్ ఫ్రెండ్. అట్లాంటి వాళ్ళు నాకు 20 మంది ఉన్నారు. అట్లాగే నేను 20 మందికి ఉన్నా, రైట్. సో ఫ్రెండ్స్, ఇక ఈ ఫ్రెండ్ అనగానే ఫ్రెండ్స్ మనం ఇండియాలో ఎట్లా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడికన్నా బండి వేసుకుని బయలుదేరుతాం అనగానే మనకు ఫ్రెండ్ ఎదురు వస్తాడు, యాడికి రా అంటాడు. యాడికి అంటే మనం కూర్చోరా అంటాం, వెరీ కామన్ అది. ఆడు ఎక్కుతాడు, అలా కూర్చోపోయి అంటాం, ఆడు కూర్చుంటాడు. ఇట్లాగా మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, విక్రమ్ అని. ఆడికి ఏంటంటే ఆడి కుతూహలం, కకృతి, ఆశ, దురాశ, అసలు ఇక యూ నేమ్ ఇట్, హీ హ్యావ్ ఎవ్రీథింగ్. సో వాడు రోజు బండి వేసుకెళ్తుంటే వచ్చి యాడికి మావా అన్నాడు. ఎక్కడా మావా అన్న. ఎక్కాడు. ఎక్కిన తర్వాత అప్పుడు నేను చిన్న ఉద్యోగం చేసేవాడినండి, ఒక చిన్న ఉద్యోగం, ఏదో ఫాక్స్ ప్రో గిక్స్ ప్రో అని చెప్పి ఏదో. నాకు ఒక క్లయింట్ దగ్గర రిక్వైర్మెంట్స్ కోసం పోతున్నా. వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఇస్తారు, మనం ఏదో ఫాక్స్ ప్రోలో 2-3 స్క్రీన్లు తయారు చేసి ఇస్తే వాళ్ళు ఏదో డేటా ఎంటర్ చేసుకుంటారు. సరే ఎక్కాడు, పోయిన తర్వాత ఆడ బోర్డు చదివాడు వాడు. మామ ఏంటి మామ ఫెర్టిలైజర్ షాప్కి వచ్చావు అన్నాడు. అరే అది సరిగ్గా చదవరా అన్న. అది ఫెర్టిలైజర్స్ మామ, అన్నపూర్ణ ఫెర్టిలైజర్స్ అని ఉందన్నాడు. ఒరే అది ఫెర్టిలైజర్స్ కాదరా, ఫెర్టిలిటీ సెంటర్ రా అని చెప్పి. అది ఫెర్టిలిటీ సెంటర్ రా. మాకు ఆ ఫెర్టిలిటీ సెంటర్లో ఏదో రిక్వైర్మెంట్స్, ఆ డాక్టర్ కూడా ఏదో ఉంటాడు కదా కోఆర్డినేటర్, ఆడు హీఈస్ గివింగ్ మీ సమ్ రిక్వైర్మెంట్స్ టు డెవలప్ సమ్ సాఫ్ట్వేర్ ఫర్ సమ్ స్క్రీన్స్ అని అడిగాడు. మామ ఏంది మామ ఏడా అన్నాడు. ఎందుకు వచ్చావు మామ అన్నాడు. ఏంది మామ తెలుసుగా నీకు ఇక్కడ ఏముంటుందో. ఏం లేదు మామ, మనం ఇక్కడ అమ్ముకోవచ్చు, స్పర్మ్ అమ్ముకోవచ్చు, ఓకే అనగానే స్పర్మ్ కూడా కొంటారు మామ అన్నాడు. కొంటారు మామ, అది అనవసరం వేస్ట్ చేస్తున్నావు రోజు, అదైతే బాగా ఇదైద్ది అని చెప్పి నువ్వు కూర్చో మామ నేను పోయేస్తా లోపల కన్నా. వాడిక మనం రోజుకు 4 సార్లు వేస్ట్ చేస్తాము, ఒక్కదానికి 5,000 వస్తే రోజుకి 20,000. అక్కడెక్కడో చేసేప్పుడు అదేదో ఇక్కడే చేస్తే సరిపోయింది కదా మనం అని వాడు కూర్చొని ఇక లెక్కలేస్తున్నాడు కూర్చొని. సో నేను లోపలే పోయాను, మాట్లాడాను. ఒక అరగంట తర్వాత బయటకు వచ్చినంత మామ అయిందా అన్నాడు. అయిందిరా మామ అన్న. మామ ఎంత ఇస్తారా మామ అన్న. బాగానే ఇస్తారా, డిపెండింగ్ ఆన్ హౌ మచ్ యూ ప్రొడ్యూస్, డిపెండింగ్ ఆన్ హౌ మచ్ యూ ప్రొడ్యూస్ బాగానే ఇస్తారా. సరే నేను వెళ్ళిపోతుంటే నాతో వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ రోజు వీడు పోయాడు అంటాడు. అట్లే నిన్న మా వాడు వచ్చాడు, మా వాడు చెప్పాడు మంచిగా బాగా అన్నీ తిని మంచి పప్పులు బాగా నట్స్ గిట్స్ తిని పోయాడంట, బాగా వస్తుందేమని. దీని మీద వాడు ఏం చేసిన తర్వాత రీసెర్చ్ చేశాడు, హౌ టు ప్రొడ్యూస్ మోర్ స్పర్మ్, వాట్ టు ఈట్. అదే చెప్పాడు ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్ ఫ్యాటీ తింటే బాగా వస్తాయి అని. ఈ రాత్రి అంతా కూర్చొని ఆ బాదం పప్పులు గేదె పప్పులు మొత్తం తిని పొద్దున్న రెడీ అయిపోయాడు. పోయిన తర్వాత అది అడిగాడు నన్ను ముందే, అరే మామ ఎట్లా వస్తుంది అన్నాడు. ఏ లేదు మామ, రూల్లోకి వెళ్తే మొత్తం అవి అక్కడే ఉంటాయి, మొత్తం నువ్వేం చేయక్కర్లేదు, వాళ్ళే చేసుకుంటారు, మొత్తం వాళ్ళే చూపిస్తారు ఏం చేయాలని. సరే ఈ నర్స్ వచ్చింది. నర్స్ వచ్చి మీరేనా, నేనే. సరే పదండి లోపలికి పోయి ఉన్నారు. పోతే లోపల మ్యాగజైన్స్ ఉన్నాయి, మ్యాగజైన్స్ ఉంటాయి కదా మ్యాగజైన్స్ ఉంటే ఆడు ఒక అరగంట తర్వాత నర్స్ తలుపు కొట్టింది. ఏంటండి పని జరగలేదన్నాడు. ఎందుకంటే ఇది వెరీ నార్మల్ నాకు అన్నాడు. సరే ఎట్లా కాదు లేదు కానీ మీకు పోనో మూవీస్ ఉంటాయి, అది వేస్తాము, దాంతో అయినా ఏదో అవ్వచ్చు అని అంటారు. అది వేస్తారు. అరగంట తర్వాత పని జరగల. ఏంటంటే ఇది ఎప్పుడు చేసేదే అన్నాడు. పని అది నేను రోజు చూసేదే, ఏదైనా వెరైటీగా కావాలని అంటగానే సరే ఓ పని చేయండి సార్, మీకు ఒక స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాము, మా నర్సులు ఇద్దరు పంపిస్తాము, ఓకే వాళ్ళతో ఏదైనా ట్రై చేసి చేయండి అన్నాడు. నర్సులు ఇచ్చారు. ఇంకొక అరగంట తర్వాత పని కాల.
ఈ అమ్మది ఏంటి సార్ మా బెస్ట్ అందమైన నర్సుని పంపించాం లోపలికి, అయినా సరే మీకు కాలేదంటే అని డాక్టర్ వచ్చాడు అనమాట చెప్పడానికి. డాక్టర్కి చెప్పగానే వీడికి స్టార్ట్ అయింది డాక్టర్ని చూసి. అది సో వాడు ఏంటంటే ఇక వాడికి ఏంటంటే అంత ఇదనమాట. ఒక రోజులోనే మొత్తం చేశాను. ఇట్లాగే ఒక రోజు ఫోన్ చేశాడు నాకు, మామ అర్జెంటుగా 100,000 కావాలి మామ అన్నాడు. ఒక రోజులో కావాలి మామ 100,000 సంపాదించాలి మామ అన్నాడు. ఒక రోజులో 100,000 సంపాదించాలి మామ, ఎట్లయినా సరే ఏదన్నా ఉంటే చెప్పు అన్నాడు. ముందర మామ మంచి ఐడియా ఒకటి ఉందని చెప్పు మామ. ఏం లేదురా, ఇవాళ 200,000 స్టాక్స్లో పెట్టు, రేపు పొద్దున 100 అవుతాయి అని చెప్పి. అది లేదా ఓ పని చేయి, మా జోకులు వెగాస్లో ఉన్నాడు, ఆయనకి 200 ట్రాన్స్ఫర్ చేయి, పొద్దుకల్లా 100 చేస్తాడండి. సో అట్లా ఉంటుంది అనమాట వాడికి. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఫ్రెండ్స్ మనకి తెలియకుండా మన దగ్గర చాలా ఉంటాయండి ఫ్రెండ్స్. సో నాకు కొన్ని వస్తున్నాయి కానీ అది మరి చెప్పచ్చో లేదు నాకు. మళ్ళీ నేను కొంచెంసేపు బ్రేక్ తీసుకుంటాను, గ్యాప్ తీసుకుంటాను. మన మహేష్ చేస్తారు కాసేపు. బ్రేక్ తీసుకోండి. ఓకేనా మీకు? ఇది ఓకేనా?